రైట్ లీవ్లో ఒకసారి భాస్కర్తో మాట్లాడదాం. భాస్కర్, ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పదే పదే కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించడానికి కానీ దాన్ని ఎదుర్కోవడానికి కానీ ప్రభుత్వం సన్నద్ధంగా ఉండట్లేదు, వ్యవస్థలను సన్నద్ధం చేయట్లేదు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. సో ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఎందుకంటే మిగతా అంశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు, కానీ ప్రజలకు సంబంధించి సమస్యలు పరిష్కరించడానికే మరి వాళ్ళని ఎన్నుకున్నది, వాళ్ళకి అధికారం ఇచ్చింది, కానీ వాటి మీద తప్ప మిగతా అంశాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్న పరిస్థితి ఎట్లా అర్థం చేసుకోవాలి? కూడా ఈ చిన్న చిన్న ఇష్యూస్ అని ప్రభుత్వం కొట్టిపారచ్చు. హత్యలు జరుగుతున్నాయి, ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అనేది ప్రభుత్వం కొట్టిపారచ్చు. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ పోలీస్ అధికారులు చేస్తున్నటువంటి పనులు ఒక వింత ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది రాష్ట్రంలో అత్యంత పటిష్టమైనటువంటి వ్యవస్థ. కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పని చేస్తుంది? ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని అక్కడ యుద్ధం వచ్చేటువంటి పరిస్థితుల్లో అనేక రకాలుగా ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. యుద్ధం జరిగేటువంటి సమయం కూడా కొంత దగ్గరగా వచ్చింది, కానీ తర్వాత అది ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ అట్లా జరుగుతున్న సందర్భంలో దేశంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ఎవరు యాక్టివ్గా అవుతున్నారు అనేటువంటి విషయాన్ని చూడాల్సినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ఎంతసేపు ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయడం, వారి లొకేషన్లు చూడడం, వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా మీద ఫోకస్ చేయడం, వీటికి మాత్రమే పరిమితమై వాళ్ళు పోస్టింగ్ల కోసం ముఖ్యమంత్రి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు తప్ప కేవలం ఆ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి అధికారులు పదే పదే ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ దేశ భద్రతకు బార్డర్లో ఉన్నటువంటి సైనికులు ఎంత ముఖ్యమో లోపల ఉన్నటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా అంతే చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ. ఇవాళ ఈ సిరాజ్ సమీర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ నడిబొడ్డునకు వచ్చి అనేక చోట్ల తిరిగి వారితో పాటు ఇంకో 4 స్లీపర్ సెల్స్ కూడా తీసుకొచ్చి చూస్తున్నారంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత ఫెయిల్యూర్ అయిందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇప్పటికైనా కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ మార్పులను ఏవైతే ఇట్లా వచ్చినటువంటి వ్యవస్థను పటిష్టం చేయకపోతే, దీన్ని వాళ్ళు గుర్తించుకొని వాళ్ళ లోపాలను సరిచేసుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రజల ప్రాణాలు క్వశ్చన్ మార్క్లో పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ఒక్క ఇన్సిడెంట్ కాలేదు. ముందస్తుగా గ్రహించడం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటుంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా వీటిని గుర్తించేటువంటి పనులు ఉండాలి. తద్వారా ఇక్కడ నుంచి ఎన్ఐఏకు సమాచారం అందించేటువంటి కోఆర్డినేషన్లో ఉండాలి. కానీ వాళ్ళ ఫెయిల్యూర్ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ విధులు ఎట్లాంటివైనటువంటి నిర్వర్తించాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజలు మాత్రం వాళ్ళ ప్రాణాలను గుర్తించేటువంటి పనిలో కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మునిగి ఉండాలి. ఖచ్చితంగా దాంట్లో ఆరితేరి ఉండాలి. లేకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుంది. ప్రజల ప్రాణాలు క్వశ్చన్ మార్క్లో పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. స్వేచ్ఛ.